ఏవండి, పోయిన వారం మనం విన్నాం కదా, దానియేలు గారు ఏం పలికేవారు? భక్తుల యుక్తి ఏనాటికి కూడా పనిచేయదు ప్రియులారా. నీ భక్తి జీవితంలో కూడా నేను జయించేస్తాను, నేను నిలబడతాను. సందర్భం వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేవు, నీ ఆలోచనలను నువ్వు అదుపులో పెట్టుకోలేవు. నీ మనసునంతటినీ కూడా అపవాది స్వాధీనం చేసుకుని నీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? డెవిల్ ఆల్వేస్ నువ్వు నిలబడగలవు, నీకు ధైర్యం ఉంది, నీకంత బలం ఉంది అని అపవాది నేను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఎంతమంది ప్రియులరా సౌలులాగా ఏమండి హృదయాల్లో ఈర్ష్యను పెట్టుకుని, ఎంతమంది ద్వేషాన్ని పెట్టుకుని, ఎంతమంది పగని పెట్టుకుని, ఎంతమంది ఇష్టానుసారంగా ఎవరినో తరుముతున్నావు. బహుశా సౌలులాగా వెంటబడట్లేదేమో, కానీ నీ ఆలోచనలు ఎంతమందిని తరుముతా ఉన్నాయి. నీ హృదయంలో ద్వేషం, ఈర్ష్య ఎంతమందిని తరుముతా ఉంది. ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ దారి నిన్నేం చేస్తుంది? విశాలమైన దారి నిన్నేం చేస్తుంది? అది నాశనానికి ప్రియులరా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా విశాలమైన దారిని మనం ఎప్పుడూ కూడా కనుగొనకూడదు. మనల్ని మనం ఎప్పుడూ కూడా ఇరుకులో పెట్టుకోవాలి ప్రియులారా. యేసుప్రభు పేతురుతో కూడా చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ప్రియులారా. యేసు ఏమండి ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. చూడండి ప్రియులారా, పేతురు గారు బైబిల్ అంతట్లో కనుక మనం చూస్తే చాలా సందర్భాల్లో చాలా స్పీడ్గా ఉంటాడు, చాలా తొందరగా ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా హీ ఇంటరాక్ట్ వెరీ ఫాస్ట్. ఏమండి, క్లాస్లో టీచర్ ఒకసారి పాఠాలు చెప్పేటప్పుడు డౌట్లు అడిగారు అనుకోండి, అన్నీ వచ్చినవాడు ఏం చేస్తాడు? ముందు సమాధానం చెప్తూ ఉంటాడు, అవునా కదా? ఇక్కడ పేతురు కూడా, అంటే పేతురికి అన్నీ తెలుసని కాదు, కొన్ని తెలియవని కాదు. పేతురు చాలా సందర్భాల్లో కనుక మనం చూస్తే ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తుని చాలా బాగా పరీక్షిస్తూ ఉండేవాడు. ప్రతి సందర్భంలో కూడా పేతురు యేసుప్రభువారు ఆ సముద్ర తీరానలా నడుచుకుంటా వెళ్తుంటే పేతురు వాళ్ళ సహోదరుడైన ఆంద్రియ ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ వలలు వేస్తూ ఉన్నారు, అక్కడ చేపలు పడతా ఉన్నారు. చూడండి, యేసుప్రభువారు ఎప్పుడూ కూడా హీ సెలెక్ట్ ద అన్వర్ది. ఏమంటే ఎన్నికలేని వారిని దేవుడు చాలా సందర్భాల్లో ఎన్నుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ గ్రంథాన్ని రాసిన ఈ మత్తయి కూడా హీఈస్ ఆల్సో ఏ ట్యాక్స్ కలెక్టర్. ఆయన కూడా పన్నులు వసూలు చేస్తుంటే యేసుప్రభువారు వెళ్ళి ఆయన వైపు చూసినప్పుడు యేసుప్రభువారు ఏం మాట్లాడలేదు ఆయనతో. నన్ను వెంబడించాను ఒక మాట పలకంగానే ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి ఏం చేశాడు? యేసుని క్రీస్తుని వెంబడించడం ప్రారంభించాడు. హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్. మత్తయి కూడా చాలా ధనికుడు ప్రియులారా. బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. వాస్తవానికి ఎన్ని సువార్తలు రాశారో తెలుసా మీకు? మోర్ దెన్ 500 టెస్టిమెంట్స్ రాశారు ప్రియులారా. ఆ టైంలో 500 సువార్తల కంటే ఎక్కువ రాశారు. కానీ ఎగ్జాక్ట్గా యేసుప్రభువారు పలికిన మాటలను కానీ చూసినా కానీ ఐ విట్నెస్ అంటారు కదా, ఏమండి ప్రత్యక్ష సాక్షిగా చూసినటువంటి ఆయన శిష్యులైన వారిని 4గురిని తీసి ఆ గ్రంథాలని ప్రియులారా ఇక్కడ పేర్చడం జరిగింది. అవన్నీ కూడా ఇట్స్ ఎ థియాలజియన్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా. కానీ మనకు అవసరమైనటువంటి మాటల్ని మనం చూసుకుందాం ప్రియులరా. ఇక్కడ పేతురు ఆ వలలు కడుక్కుంటున్నటువంటి సందర్భంలో వారు ఎంతో ప్రయాసపడ్డారు, రాత్రంతా కూడా ప్రయాసపడి వల వేశారు. కానీ ఏదైనా ప్రయోజనం ఉందా ప్రియులరా? ఎలాంటి ప్రయోజనం లేదు ఆ రాత్రి. కొన్నిసార్లు జీవితంలో కూడా ప్రతిరోజు ఉండేలాగా కొన్ని దినాలు మనకు ఉండవు. ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టుగా కొన్ని దినాలు బాధగా ఉంటాయి. ఏ దినాన్నైతే పేతురు ఎదుర్కొన్నాడో ఎంతో ప్రయాసపడి ఎంతో లోతుగా వెళ్ళి ఆ రాత్రంతా కూడా ప్రయాసపడి వల వేసి అనేక సార్లు వల వేసి ఉంటాడు. కానీ రాత్రంతా ప్రయాసపడినా సరే ఏమో లేదు, ఒక చేప కూడా పడలేదు ప్రియులారా. అదే టైంలో ఎవరు వచ్చారు ఆ ప్రాంతానికి? యేసుక్రీస్తు వచ్చాడు. కొన్నిసార్లు సువార్త మన జీవితంలోనికి వచ్చినప్పుడు కూడా, కొన్నిసార్లు దేవుని వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు కూడా, కొన్నిసార్లు దేవుడు మనకి క్రియ చేసే ముందు కొన్నిసార్లు మన జీవితం అంతా కూడా నిష్ప్రయోజనకరంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా?
లోకానికి మనకి ఉన్న సంబంధాలన్నీ తెగిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేని మీద ఆధారపడకూడదు, ఇరుకు మార్గాన్ని ప్రవేశించాలి. ఎందుకో తెలుసా? గొర్రెల పోవు ద్వారం నేనే అని పలికారు కాబట్టి యేసు ప్రభువారు. నీ జీవితంలో కూడా కొన్ని దినాలు నిష్ప్రయోజనకరమైన దినాలు కనపడుతూ ఉంటాయి. ఎటు చూసినా సరే లాభం కనపడదు, ఎటు చూసినా సరే నష్టంగానే ఉంటుంది, ఎటు చూసినా సరే నిష్ప్రయోజనంగానే ఉంటుంది. కానీ ఆ సమయంలో ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు, ఆయన వాక్యం మనకి సమీపంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు ప్రియులారా. జాన్ వెస్లీ గారు కూడా మొరేమియన్ మిషనరీస్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అయితే ఆయనకి బైబిల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయంట ప్రియులారా. ఈ వాక్యం నిజమేనా, ఆ వాక్యం నిజమేనా, ఇవన్నీ వాస్తవాలేనా, అవన్నీ వాస్తవాలేనా అని ఒక దేవుని సేవకుడిని కూర్చోబెట్టి అనేక విషయాలు అడిగాడు. ఆ దేవుని సేవకుడు కూడా కూర్చోబెట్టి ఆయనకి అనేక సందర్భాలు చెప్తా చివరాగరు ఒక విషయం చెప్పాడు. ఏంటో తెలుసా? మిస్టర్ జాన్ వెస్లీ, నువ్వు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయి, ఉదయకాల సమయంలో ప్రార్థన చేయి, దేవుడు నీతో తప్పకుండా మాట్లాడతాడు అని చెప్పి ఆ దేవుని సేవకుడు వెళ్ళిపోయాడు అంట. అయితే జాన్ వెస్లీ గారు ఉదయం లేచి 4 గంటలకి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తా ఉంటే 5 గంటల సమయంలో ఆయనకి ఒక రెఫరెన్స్, ఒక వాక్యం గుర్తొస్తా ఉందంట. ఏమండి, 2 పేతురు రాసిన పత్రిక 1:4 ఏమని రాయబడి ఉంది? దయచేసి చూడండి. చూడండి ప్రియులారా, వాగ్దానములను అనుగ్రహించెను, దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానమును మూలముగా మీరు తప్పించుకొని ఏమండి దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆయనకున్న డౌట్ అంతా కూడా, చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వాక్యం ద్వారా ఆయనకి ఫస్ట్గా ఆయనకి ఏం అర్థం కాలేదండి ప్రియులారా. ఇప్పుడు ఈ సందర్భం చదివిన మీకు కూడా ఈ వాక్యం మీరు లోతుగా ధ్యానించాలంటే మీకు స్టార్టింగ్లో ఏం అర్థం కాదు, కానీ దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. అది చాలా లోతైనటువంటి వాక్యం. అక్కడ ఏమని రాయబడిందో చూడండి. ఏమండి, ఆ మహిమ ఏమండి గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను ఏమండి అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములు మూలముగా మీరు తప్పించుకొని, అంటే దేవుని వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, నువ్వు ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పేతురు నిష్ప్రయోజనకరమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని మాట విని ఎలా వెంబడించి అలా వచ్చేసారో, జాన్ వెస్లీ గారు కూడా వాక్యాన్ని విని మరలా బయటికి వెళ్ళాడంటే ఆయనకి ఏం అర్థం కాలేదు ఈ వాక్యం అన్నప్పుడు. దేవుని వాగ్దానములను బట్టి ఏమండి మనలో కలిగే దురాశలను బట్టి, మనలో కలిగే భ్రష్టత్వాన్ని బట్టి దాని నుంచి తప్పించడానికి దేవుని వాగ్దానాలు బలంగా పనిచేస్తాయి అని పేతురు భక్తుడు ఇక్కడ రాశాడు. మరలా బయటికి వెళ్ళాడు, మరలా లోపలికి వచ్చాడు, మరలా బయటికి వెళ్ళాడు, మరలా రూమ్లోకి వచ్చి మరలా వాక్యాన్ని తెరిచి మరలా చదివాడు అన్న ప్రియులారా. కానీ జాన్ వెస్లీ గారికి ఒకే ఒక విషయం అర్థమైందంటే ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఆయన రాజ్యానికి సమీపంగా తీసుకెళ్తా ఉన్నాడు. అక్కడ ఆయన రాసింది ఏంటో తెలుసా? ఈ డ్రాన్ మీ నియర్ టు ద కింగ్డమ్ అని రాశాడు ప్రియులారా. ఆయన రాజ్యానికి సమీపంగా నన్ను తీసుకొస్తా ఉన్నాడు. పేతురు కూడా నిష్ప్రయోజనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పేతురు కూడా ఎలాంటి ప్రయోజనం లేని ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు కూడా ఆయన రాజ్య సువార్త నిమిత్తము దేవుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో పేతురు ఆ వలని విడిచేయి, సమస్తాన్ని విడిచిపెట్టేయి, నన్ను వెంబడించు. ఒక్క మాట ప్రియులారా, ఈ రోజున ఎన్ని సందర్భాలు నీకు వినబడతా ఉన్నాయి, ఎన్ని రీతిలుగా నీకు సువార్త వినబడతా ఉంది, అయినా సరే దురాశలని విడిచిపెట్టనేటువంటి మనస్తత్వం, లోకాన్ని విడిచిపెట్టనేటువంటి మనస్తత్వం, ఆచారాలని విడిచిపెట్టనేటువంటి మనస్తత్వం. దేవుని మాట విని వెంబడించాడు పేతురు. దేవుని మాట విని ఒక నిర్ణయం తీసుకున్నాడు మిస్టర్ జాన్ వెస్లీ. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఒక నిర్ణయంలోనికి వస్తూ ఉన్నారు? ప్రవేశించగలుగుతున్నావా ఇరుకు ద్వారంలో? ప్రవేశించగలుగుతున్నావా లోకాన్ని, దురాశని, భ్రష్టత్వాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి? దేవుని వాగ్దానాలు నీ పట్ల పనిచేయాలంటే ప్రియులారా, ఆయన మాటలు నీ పట్ల పనిచేయాలంటే ప్రియులారా, ఆయన రక్షణ, ఆయన సువార్త, ఆయనకున్న అత్యంత సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన మహిమ నీలో పనిచేయాలంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి, పేతురల్లా విడిచిపెట్టి వచ్చాడు.
ఏమండి నువ్వు కూడా అలా విడిచిపెట్టి రావాలి. ఇక్కడ చూడండి మత్తయి 16:16 అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. వారందరూ ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు దేవునికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎ లివింగ్ గాడ్. డీలరా, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మేము ఏమండి చెప్పాను. అక్కడ పేతురు చెప్పాడు బ్రీలర్. వాస్తవానికి పేతురు అన్నిటిలో ముందుంటా ఉండేవాడు. ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏమండి రోజు దోనేసుకుని సముద్రంలోకి వెళ్ళి వలేసుకునేటువంటి ఒక వ్యక్తిలో ఆయన అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ బ్రీలర్. కానీ ఆయనలో ఆసక్తి ఉంది. పేతురులో ఉన్న అత్యంత అద్భుతమైనటువంటి గుణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయనలో ఆసక్తి ఉంది. చాలా విషయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. ఎందుకని పేతురు సందర్భాన్ని మీకు గుర్తు చేశారంటే, ఆ కింద 17వ యేసుప్రభువు వారు పేతురికి నిజంగా ఎంత గొప్ప అధికారాన్ని, ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారో అక్కడ మనకు తెలుస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, పేతురు వైపు చూసి పేతురుని పిలిచి, తండ్రి అయిన దేవుడి వల్లే నీకు ఈ మాట అనుగ్రహించబడింది కానీ నరులెవరూ కూడా అనుగ్రహించలేదు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకి ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచే అనుగ్రహించబడాలి. వాక్యం బాగా స్పష్టంగా మనం గ్రహిస్తే, భక్తులైన వారిని కనుక తీసుకుంటే ప్రతి విషయం కూడా దేవుని దగ్గర నుంచే మనకు అనుగ్రహించబడాలి. నో అదర్ థాట్ ఆర్ నో ఎనీ అదర్ సజెషన్స్. దేవుని ఆత్మ చేతే మనం నడిపించబడాలి. మన జీవితంలో ఎప్పుడూ కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా గుర్తించవలసిన ఒక విషయం ఒకటి ఉంది. అంటే తెలుసా, ఎవరినైనా సరే, నిన్నైనా సరే, నన్నైనా సరే, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన ఆత్మ చేత, ఆయన జ్ఞానం చేత, ఆయన వాక్కు చేత నిన్ను నన్ను నడిపించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నో వన్ షుడ్ ఇంటరప్ట్ అవర్ రిలీజియస్. మన భక్తిని ఎవ్వరూ కూడా అభ్యంతరపరచకూడదు. మన జీవితాల్లో ఏ ఆలోచన కూడా అభ్యంతరపరచకూడదు. అక్కడ పలికిన మాట ఏంటంటే, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులను నీకు బయలుపరిచినే గాని నరులెవ్వరూ కూడా ఈ సంగతులు నీకు తెలియపరచలేదు. ఎందుకంటే ప్రియులారా, మనుషులు ఎప్పటికీ మనుషులే. మనందరం కూడా అజ్ఞానులమే, నాతో సహా. మనకి అజ్ఞానం లేదు, నో ప్రాపర్ నాలెడ్జ్. ప్రియులారా, మనకి సరైనటువంటి జ్ఞానం లేదు. మనందరం కూడా పాపులమే, మనందరం కూడా బలహీనులమే. అందుకే బైబిల్ ఏమని రాయబడి ఉందంటే, వివేకుల వివేకాన్ని నేను శూన్యపరుస్తాను, జ్ఞానుల జ్ఞానాన్ని నేను ఏం చేస్తాను, నాశనం చేస్తానని వాక్యంలో రాస్తున్నాం ప్రియులారా, రోమీయులు రాసిన పత్రికలో. మన జ్ఞానం ఏ పాటిది? పేతురు ప్రతి విషయంలో కూడా ముందుంటున్నాడు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. నీ జీవితంలో ప్రతిరోజు నీకు ఎదురయ్యేటువంటి సందర్భాల్లో దేవుడు చూస్తూ ఉంటాడు. ఎలా ఉంది పరిస్థితి? ముందుకు అడుగేస్తా ఉన్నాడా? ఒక మాట అన్నప్పుడు లోబడుతున్నాడా? ఒక గద్దింపు వచ్చినప్పుడు లోబడుతున్నారా లేదా? దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల ద్వారా దేవుడు నిన్ను కొన్నిసార్లు ఇరుకులోనికి తీసుకెళ్తా ఉంటాడు. కానీ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పేతురుని దేవుడు పిలిచినప్పుడు పేతురు ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించడం ప్రారంభించాడు. దేవుడు చూస్తాడు ప్రియులారా. మొదట దేవుడు నీ సమర్పణని చూస్తాడు, మొదట దేవుడు నీ త్యాగాన్ని చూస్తాడు, మొదట నువ్వు దేన్ని విడిచిపెట్టావో దేన్ని విడిచిపెట్టలేదో దేవుడు చూస్తాడు. ఆ తర్వాత దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను ఇస్తాడు. ఇక్కడ పేతురికి ఎలాంటి వాగ్దానం చేశాడో చూడండి ప్రియులారా. 18వ మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆ తర్వాత వచ్చిన కూడా చూడండి. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో దాన్ని పరలోకమందు బంధించబడను, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు వేపబడిన అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, పరలోకం అంతటికీ కూడా ఉన్నటువంటి ద్వారానికి, దాని అంతటికీ కూడా అధికారికి ఎవరిని నియమించాడండి? దేవుడు పేతుర్ని నియమించాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. సమస్తాన్ని విడిచి వచ్చినప్పుడు పేతురు లోకాన్ని విడిచి వచ్చేసినప్పుడు, కుటుంబాన్ని సమస్తాన్ని విడిచి వచ్చినప్పుడు పేతురికి ఎలాంటి గొప్ప స్థాయిని, పేతురికి ఎలాంటి గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. పేతురు
నీ బండ మీద నా సంఘాన్ని ఏం చేస్తా అన్నాడు దేవుడు, కడతాడు ప్రియులారా. మారు మనసు అనుభవం మీద సంఘం కట్టబడాలి, మారు మనసు అనుభవం మీద జీవితం కట్టబడాలి, పాప క్షమాపణ అనుభవం మీద కట్టబడాలి. బండ మీద కట్టబడటం అంటే ప్రియులారా, ఎన్నో పరిస్థితులు మనకి ఎదురైనా సరే ఏమండి, బండ మీద కట్టబడిన జీవితం, బండ మీద కట్టబడిన హృదయం ఏమవుదో అది ఏనాటికి కూడా త్రుటిల్లిపోదు, అది ఏనాటికి కూడా పడిపోదు. ఆ హృదయాన్ని ఏది కూడా గాయపరచలేదు. బండ మీద కట్టబడిన హృదయాన్ని లోకం గాని, మనుషులు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, నీ కొలీగ్స్ గాని, హూమ్ ఎవర్ మేబీ, మన చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా సరే, నో వన్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్, యువర్ హార్ట్, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు పిల్లలు. ఎందుకని? బండ మీద కట్టబడినటువంటి హృదయం, బండ మీద కట్టబడినటువంటి జీవితం. పేతురు, బండ మీద సంఘాన్ని కడతాను, నీ మీద సంఘాన్ని కడతాను. ఏమండి, బలహీనమైపోయాడు పేతురు, అవునా కదా? ఇదంతా యేసుప్రభువు అప్పగించబడక ముందా తర్వాత చెప్పండి? అప్పగించబడక ముందే కదా ఇదంతా కూడా. పేతురు బలహీనం అవుతాడని దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. అబద్ధం ఆడతాడని దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. కానీ పేతురు గురించి ఇంకొక విషయం కూడా దేవునికి తెలుసు. ఏంటో తెలుసా? పేతురు నిలబడతాడు, బలహీనమైనా సరే పేతురు నిలబడతాడు. అందుకే పేతురు కూడా ఒక ప్రశ్న వేశాడు యేసుప్రభు వారికి. ఏమండి, నీతిమంతుడు ఎన్నిసార్లు క్షమాపణ అడగొచ్చు, దినానికి ఎన్నిసార్లు క్షమాపణ అడగొచ్చు అని ప్రశ్న వేస్తే, ఏమండి 7 మారులా 77 మారులా అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారండి? ఎన్ని వేల సార్లు అయినా సరే ఏం చేయొచ్చు? క్షమాపణ అడగొచ్చు. పేతురులో మనసు ఉంది. ఏమండి, ఆ సముద్రం మీద కూడా నడుచుకుంటా యేసుప్రభు వారు వచ్చినప్పుడు చూసిన వెంటనే పేతురు కూడా వెంటనే ఏమని పలికాడంటే, మిగతా వారందరూ కూడా కాముగా ఉన్నారు కానీ, ప్రభువా నేను కూడా నీకులాగా నేల మీద నడుచుకుంటా వస్తాను. ఆసక్తి ఉందా ప్రియులారా? ఈ రోజున ఎంతమందికి ఆసక్తి ఉంది? దేవుని కోసం అడుగులేయడానికి నీకు ఆసక్తి ఉందా? ఆయన సేవలో ముందుకి కొనసాగడానికి నీకు ఆసక్తి ఉందా? ఏమండి, మొరేమియన్ మిషనరీస్ ఒక రోజున 2 మిషనరీస్ ఒక నిర్ణయం తీసుకున్నారంట ప్రియులారా. ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వారికి సువార్తని బోధించాలని ఆ ప్రాంతానికి పడవెక్కి, మనందరికీ వెస్ట్ ఇండీస్ అని ఆ దేశం తెలుసు. ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి బానిసల వ్యాపారం జరిగేది. 1724 ఆ టైం. అయితే మిషనరీస్ ఇద్దరు కూడా బయలుదేరి ఒక పడవెక్కి ఆ ప్రాంతానికి వెళ్ళారంట. కానీ అక్కడ ఉన్న విధానం ఏంటంటే, ఆ దేశ ప్రజలతో వారందరినీ కూడా చాలా తక్కువగా, ఏమండి వాళ్ళందరూ కూడా నల్లగా ఉంటారు, వారిని బ్లాక్స్ అని పిలుస్తారు, బ్లాక్ పీపుల్ అని పిలుస్తారు. వారందరినీ బానిసలుగా తీసుకుని వారు బానిసలుగానే కొనిపోయి వారిని వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ సమయంలో. అయితే వీరిద్దరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు, వెస్ట్ ఇండీస్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. వెస్ట్ ఇండీస్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆ బానిసలందరికీ కూడా, ఆ దేశ ప్రజలందరికీ కూడా సువార్త చెప్దామని వారు ఎంతో ప్రయాసపడతా ఉంటే, కానీ అక్కడ ఉన్న రూల్ ఏంటో తెలుసా? వారితో మాట్లాడకూడదు. ఒక బానిసతోనే మాట్లాడాలి. ఏమండి, ఈ వైట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తెల్లదొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడుకోకూడదు, వీళ్ళు మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడుకున్నా సరే అక్కడ శిక్ష చాలా కఠినంగా ఉంటుందని అక్కడ రాశారు పిల్లలు. ఆ రోజుల్లో చాలా కఠినంగా ఉండే ఈ దినాలన్నీ కూడా. అయితే వీరిద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారంట, వారికి ఎలా సువార్త అందించాలి, వారిని బానిసత్వంలో నుంచి, ఆ స్లేవరీలో నుంచి ఎలా వారిని విడిపించాలి, వారికి దేవుని ప్రేమను ఎలా చూపించాలి అనేటువంటి ఒక నిర్ణయంకి వస్తే, ఏమండి చాలాసేపు ఆలోచించిన తర్వాత వారికి ఒక ఆలోచన తట్టిందంటే ఏంటో తెలుసా? మనల్ని మనమే బానిసలుగా అమ్మేసుకుంటే సరిపోద్ది కదా, మనల్ని మనమే బానిసలుగా చేసేసుకుంటే అయిపోద్ది కదా, మనం వెళ్ళి బానిసలుగా మనల్ని మనం మార్చేసుకుంటే ఆ బానిసల్లోకి వెళ్ళి వారికి సువార్త బోధించవచ్చు కదా అని ఒక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. చూడండి, ఒక మిషనరీలో ఉన్నటువంటి మనసు. ఏమండి, పేతురికి ఎలాంటి మనసు ఉందో వీరికి కూడా అలాంటి మనసే ఉంది. ఏమైనా సరే ఆత్మలు రక్షించబడాలి, ఉన్న ఒకే ఒక్క జీవితం ప్రియులారా. వీరిద్దరూ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన దొరలైనప్పటికీ కూడా, వీరు తెల్లవారైనప్పటికీ కూడా, ఏమండి బానిసల్ని ఏదన్నా అమ్ముతున్నారనుకోండి, ఎవరన్నా నుంచోబెట్టి ఇదిగోండి బానిసలను అమ్ముతారు అక్కడ, అవునా కదా? కానీ వీరిద్దరు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. వారిద్దరే వెళ్ళి బానిసల్లో నుంచుని వారిని వారే అమ్ముకున్నారు ప్రియులారా. ఎంత త్యాగం, ఎంత సమర్పణ! ఒక ఆత్మ రక్షించబడాలి, ఒక దేశం వెలిగించబడాలి అనేటువంటి కాంక్ష. వారిద్దరు వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు వారికి వారే సమర్పించుకున్నారంట ప్రియులారా. వారికి వారే నిలబడినప్పుడు ఏమండి
ఎవరన్నా వచ్చి బలవంతుడండి, బాగా పనిచేస్తాడు, మీకు ఉపయోగపడతాడు, ఇన్ని సంవత్సరాలు ఉపయోగపడతానని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ వేరే బానిసలకి. కానీ వీరికి చెప్పేవారు ఎవరు కూడా లేరు. ఏంటయ్యా మీరిద్దరు ఎక్కడ నిలబడ్డారంటే, ఏమండి వీఆర్ హియర్ టు సెల్ అవర్ సెల్స్, మేము కూడా బానిసలమే, మమ్మల్ని కూడా కొనుక్కోండి. వారిని కొనుక్కొని ప్రియులారా, వారిని బానిసల్ని చాలా భయంకరమైనటువంటి పెట్టిలో పెట్టి వారిని తీసుకెళ్తా ఉంటారు. నడవడానికి ఉండదు, బంధించేస్తారు. కర్రలతో తయారు చేసినటువంటి ఆ కేజీలో వారిని బంధించి తీసుకెళ్తా ఉండంటే ఒక ఆయనకి భయంకరమైనటువంటి దుఃఖం వచ్చిందంట ప్రియులారా. ఆ దుఃఖంలో ఏడుస్తా ఉన్నాడు. ఆ చేతులు ఆ గ్యాప్లో నుంచి ఆకాశం వైపు చేతులు చాచి ప్రభువా అని ఏడుస్తా సందర్భంలో ఒక మాట పలికాడు. ఏంటో తెలుసా ప్రియులారా? మే ద ల్యామ్ దట్ వాస్ స్లెయిన్ రిసీవ్ ద రివార్డ్ ఆఫ్ హిస్ సఫరింగ్ అని పలికాడు. దాని అర్థం ఏంటంటే, వధించబడిన గొర్రె పిల్ల, ఒక గొర్రె పిల్ల వధించబడినప్పుడు దాని వెనకాల ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో, ఒక గొర్రె పిల్ల వధించినప్పుడు యెషయా గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉందండి, వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని యొద్దకు వచ్చిన గొర్రె పిల్ల మౌనంగా ఎలా ఉందో, వారిద్దరూ కూడా అలా తమను సమర్పించుకున్నారంట ప్రియులారా, గొర్రె పిల్లల వలె. మేము కూడా వదకి తేవబడిన గొర్రె పిల్లలను, మేము కూడా బానిసలమే, మమ్మల్ని కూడా కొనుక్కోండి, మేము కూడా బానిసల్లోకి వెళ్ళి మేము కూడా సువార్త ప్రకటిస్తామని చెప్పి వారిని వారు సమర్పించుకున్నప్పుడు, అలా వెళ్ళినప్పుడు ప్రియులారా, 50 సంవత్సరాల పాటు కుటుంబాన్ని విడిచిపెట్టేశారు. పేతురు సమస్తాన్ని ఎలా విడిచిపెట్టి యేసుని వెంబడించాడో, వీరు కూడా కుటుంబాన్ని, పిల్లల్ని, అందరినీ కూడా విడిచిపెట్టి బానిసలుగా మార్చబడి ఎంతో వేదన చెంది, బానిసల్ని సరిగా చూడరు, ఎంతో ఇబ్బంది పెడతా ఉంటారు, కొరడాలతో కొడుతూ ఉంటారు, ఎన్నో హింసలు పాలవుతూ ఉంటారు, వారిని గుడ్డి చాకరీ చేస్తూ ఉంటారు, ఎన్నో రీతిలుగా వారిని చిత్రహింసలు పెడతా ఉంటారు. ఆ చిత్రహింసల్లో కూడా వీరు నిలబడి ప్రియులారా 50 సంవత్సరాల పాటు సేవ చేసి వెస్ట్ ఇండీస్లో దాదాపుగా 13,000 మందిని, మనుషుల్ని రక్షణ వైపు, మారు మనసు వైపు నడిపించారన్న ప్రియులారా. ఎంత ఆశ్చర్యం! 13,000 మంది మనుషులు అక్కడ రక్షించబడ్డారు. 13,000 మంది మనుషులు అక్కడ మారు మనసు పొందారు. తర్వాత వారి పిల్లలు వచ్చి, మా తండ్రులు ఇక్కడ ఉన్నారు కదా, సేవ చేశారు కదా, ఇక్కడ సమర్పించబడ్డారు కదా, ఇక్కడే వారు బలైపోయారు కదా, ఒక్కసారి కూడా వారు వెనక్కి తిరిగి రాలేదు కదా అని చెప్పి ఆ ప్రాంతం వారితో మాట్లాడినప్పుడు వారు పర్మిషన్ ఇస్తే అక్కడ పెద్ద పెద్ద మందిరాలు కట్టారంట. ఎలాంటి సమర్పణ! పేతురు, నిన్ను బండగా చేసి నీ బండ మీద నా సంఘాన్ని కట్టి, అక్కడ ఏముండదండి, అక్కడ రాయబడిన చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? పాతాళ లోక ద్వారాలు అక్కడ ఏముండవు, నీ ఎదుట అవి నిలవనేరవని దేవుడు రాశాడు ప్రియులారా. ఈ రోజున ఎన్ని జీవితాలు ఎదురుగా పాతాళ లోక ద్వారాలు ఉన్నాయి. నీ ఆత్మీయత, నీ భక్తి, నీ నీతి పరలోకం వైపు తీసుకెళ్తుందా? లేదంటే ఏ ద్వారాలు తెరవబడతా ఉన్నాయి? పాతాళ లోక ద్వారాలు తెరవబడవు. ఈ రోజున ఎన్ని జీవితాల్లో నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జీవితాలు శాపాలను ఎదుర్కొంటూ ఉన్నారు. కీర్తన గ్రంథం ఆఖరి వచనంలో కూడా ఏమని రాయబడి ఉంది? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. ఎలాంటి మనసు ఉంది నీలో? ద్వేషపూరితమైన మనసు ఉందా? ఎలాంటి మనసు ఉంది నీలో? ఎలాంటి కక్షలు ఉన్నాయి నీలో? ఎలాంటి విభేదాలు ఉన్నాయి నీలో? బహుశా నువ్వు బయటికి వెళ్ళి భయంకరమైన పాపాలు చేయట్లేదేమో, కానీ నీ మనసు ఎంత భయంకరంగా ఉంది, నీ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయి ప్రియులారా. 16:23 ఇందాక మనం చదువుకున్నది. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనకకి పొమ్ము, నీవు నాకు అభ్యంతరము కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను ఉన్నవని పేతురుతో అంత వాగ్దానాన్ని దేవుడు పైన ఇచ్చాడు. కిందకు వచ్చేసరికి పేతురు ఎదురుగా వచ్చి అక్కడ యేసుప్రభువు ఏమని పలుకుతారంటే, శాస్త్రులకును తండ్రి పరిసయ్యులకును నేను హింసలకు పొంది 3వ దినమున లేచుట అగత్యమని శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టారు. యేసుప్రభువు చెప్తూ ఉన్నారు. పేతురు ఎదరకొచ్చి అది జరగకుండా ఉండునుగా కానీ పలకగానే యేసుప్రభువు ఏం చెప్తారంటే, సాతానా వెనక్కి పో. చూడండి ప్రియులారా, మన జీవితంలో కూడా మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత అనేక రకాలైనటువంటి దురాత్మలు కానీ, అనేక రకాలైనటువంటి ఈ చీకటాత్మలు కానీ మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎప్పుడు కూడా మనం అభ్యంతరపరచుకోకూడదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎక్కువగా బలంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో ప్రియులారా, అప్పుడు దేవుడు మనకు అనేక రీతులుగా సహాయం చేస్తాడు. చూడండి, అప్పుడు యేసు తన శిష్యులను చూసి 24వ వచనం, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను
వెంబడింపవలెను. ఏమండి, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. చూడండి ప్రియులారా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. పై వచనంలో ఏముంది? తన ప్రాణమును రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును. ఏంటిదండి పోగొట్టుకునేది? విలువైనటువంటి రక్షణ, మారు మనసు. చాలా మంది మారు మనసుని పోగొట్టుకుంటారు. నన్ను వెంబడించగోరువాడు తన తాను ఉపేక్షించుకుంటాం అంటే ఏంటి ప్రియులరా? జీరో. ఇక నీదంటూ ఏమీ లేదు. కనీసం ఒక ఆలోచన కూడా ఉండకూడదు. ప్రతిదీ కూడా దేవుని మీదే ఆధారపడాలి. ప్రతిదీ కూడా ఆయన మాట మీదే. వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? వాక్యం ఏముంది? గానిలే గారు కూడా మద్రాసుపట్నంలో సేవ లేదు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా ఆ సహవాసంలోకి వెళ్ళమంటారా, భక్తి సింగ్ గారి సహవాసంలోకి వెళ్ళమంటారా, కనీసం కొంత ఆదరణ, కనీసం కొంత సహాయం అన్నా దొరుకుతుందని గానిలే గారు ప్రార్థన చేస్తే, ఏమండి దేవుడు వెళ్ళనిచ్చాడా? లేదు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. దానియేలు, నిన్ను ఒక గొప్ప జనాంగంగా నేను చేస్తానయ్యా. ఎన్ని హోటల్స్ ఉన్నాయి, నిన్ను కూడా ఒక గొప్ప హోటల్గా చేస్తాను, నిన్ను కూడా ఒక గొప్ప వ్యక్తిగా నేను నిలబెడతాను. యవన కాలంలో చేసిన ప్రార్థన ఏనాటికి కూడా వ్యర్థం కాదు ప్రియులారా. ఆయన చేసిన ప్రార్థన, యవన కాలంలో ఆయన తీసుకున్నటువంటి సమర్పణ, ఎంత ప్రార్థన, ఎంత లోతైనటువంటి పశ్చాత్తాపం. సుందర్ సింగ్ గారిని కలిసిన తర్వాత ఏమండి, ఆయన ఎంతో ప్రార్థన నేర్చుకున్నారు. జో గారు కూడా ఒక మాట ఏమని పలుకుతారంటే, మా నాయన సుందర్ సింగ్ గారు ఇచ్చిన దుప్పటిని ఎక్కడో పోగొట్టుకున్నారేమో కానీ సుందర్ సింగ్ గారు దేవుణ్ణి మట్టికి ఏం చేశారు? గట్టిగా పట్టుకున్నారు పిల్లారా. పేతురు ఆయన శిష్యులు క్రీస్తుని గట్టిగా పట్టుకున్నారు, సిలువని గట్టిగా పట్టుకున్నారు. ఏమండి, సేవని దేవుడు వృద్ధి చేయడం ప్రారంభించాడు. జాన్ వెస్లీ గారు కూడా దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత దేవుని రాజ్యానికి సమీపంగా నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. పిల్లరా, దేశం అంతా కూడా తిరిగి ఆయన ఉద్యోగాన్ని నింపుకొని 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయకాల సమయంలో 60 సంవత్సరాల పాటు ప్రార్థన చేసినప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని అంతటినీ కూడా, స్కాట్లాండ్ దేశాన్ని అంతటినీ కూడా ఏమండి గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ అనే బండ మీద ఇంగ్లాండ్ దేశాన్ని, ఆ దేశాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? బండ మీద దేవుడు నిలబెట్టాడు. ప్రియులారా, పాతాళ లోక ద్వారాలు మూయబడినాయి ఆ దేశానికి. ఉదయకాల సమయంలో నువ్వు కూడా గనక సమర్పించుకుని ముందుకు వస్తే మన భారతదేశానికి ఏమండి ఫాదర్ ఆఫ్ ద రివైవల్ అని పేరు. ఎవరికి? దానియేలు గారికి. ఎంతోమంది ఉద్యోగకర్తలు వచ్చారు, ఎంతో గొప్ప సేవ చేశారు. కానీ అందరికన్నా ఎక్కువ ఉద్యోగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏమండి దానియేలు గారు అని చెప్పి ఫాదర్ ఆఫ్ ద రివైవల్ అనేటువంటి ఆ బిరుదుని ఏమండి దానియేలు గారికి ఇచ్చారు. ఎంత సమర్పణ! మన జీవితంలో కూడా సిలువెత్తుకుని మనం దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించినప్పుడు, మన జీవితంలో కూడా క్రీస్తుని వెంబడించడం ప్రారంభించినప్పుడు దేవుడు నీకు కూడా ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తాడు. దేవుడు నీ ద్వారా ఒక దేశాన్ని వెలిగిస్తాడు. ఏమండి, కొన్ని వేల మంది ప్రజల్ని దేవుడు నీ మీద నిలబెడతాడు. నువ్వు హృదయం కట్టబడినప్పుడు, ఒక బండగా నువ్వు మారినప్పుడు, ఆ బండ మీద దేవుడు మొదట నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ సకల ఆశీర్వాదాలని దేవుడు నిలబెడతాడు. మొదట నీ హృదయాన్ని కడతాడు, తర్వాత నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీరు చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థున్నది, మీ నోటు వాక్కులో స్వస్థున్నది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తిని యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి.
మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.